ఐయుఐ అంటే ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ ఎగ్జిబుల్ న్యాచురల్ సైకిల్ ఉంది, దీంట్లో మెడికేటెడ్ ఉంది. న్యాచురల్ సైకిల్ ఏంటంటే మీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మీ భర్త యొక్క వీర్యకణాలు తీసి ల్యాబ్లో ప్రిపేర్ చేసి మంచి వీర్యకణాలని గర్భసంచిలో ఎక్కించడం, ఇది ఐయుఐ. అదే మెడికేటెడ్ ఐయుఐ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయ్యేలా చేసి టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ కానీ ఇచ్చి అది రిలీజ్ అయ్యే టైంలో భర్త యొక్క వీర్యకణాలు గర్భసంచిలో పెట్టడం. తర్వాత ఐవీఎఫ్ ఇక్సీ అంటే ఏంటంటే ఎక్కువ ఎగ్స్ పెరిగేలా చేసి ఎగ్స్ని బయటికి తీసి వీర్యకణాలు తీసి ఒక్కొక్క వీర్యకణాన్ని ఒక్కొక్క ఎగ్లోకి ఇంజెక్ట్ చేసి పిండం అనేది తయారు చేసి పిండాలను పెంచి బెస్ట్ తీసి గర్భసంచిలో పెట్టడం. ఇవి ట్రీట్మెంట్ ఆప్షన్స్. అయితే చాలా స్టడీస్ జరిగినాయి దీని మీద. దాంట్లో ఏం చెప్పారు అంటే ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో చేస్తే సక్సెస్ రేట్ అనేది నెలకి 2 to 4% ఉంటుంది. ఓకే. అలాగే నీకు ఇందాక చెప్పాను కదా, మందులు ఇచ్చి ఆల్రెడీ ఓవ్యులేట్ అయ్యే వాళ్ళకి ఎగ్ పెరగడానికి మందులు ఇస్తే ఉపయోగం ఏమీ లేదనమాట. సో అది కూడా 2 to 4% సక్సెస్ రేటు. ఇప్పుడు ఐయుఐ చేసుకుంటే ఐయుఐలో కూడా ఏంటి మెడికేటెడ్ ఐయుఐ. ఇప్పుడు న్యాచురల్ సైకిల్ ఐయుఐ చేసినా కూడా పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. మెడికేటెడ్ ఐయుఐ అంటే 2-3 పెరిగేలా చేసి ఆ రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్ లోపలికి పెడితే వాళ్ళకి 8 to 10% సక్సెస్ రేట్. అది కూడా గ్రేట్ కాదు, కాకపోతే 2 to 4%కి పోలిస్తే 8 to 10% ఇస్ బెటర్ కదా. ఐవీఎఫ్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఏంటి ఎగ్ క్వాలిటీ తెలియదు. ఐయుఐలో చేసేటప్పుడు ఎగ్ క్వాలిటీ ఏంటి, మళ్ళీ కలుస్తున్నాయా లేదా, ఫర్టిలైజేషన్ అవుతుందా, ఎంబ్రియో క్వాలిటీ ఏంటి, ఇవన్నీ తెలియదు ఐయుఐలో. ఐవీఎఫ్లో ఏంటంటే మనం బయటికి తీస్తున్నాం, ఎగ్స్ బాగున్నాయో చూస్తున్నాం, ఫర్టిలైజేషన్ అవుతుందా చూస్తున్నాం, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ తీసి లోపల పెడుతున్నాం. అందుకే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ 45 to 50% ఉంటుంది. ఓకే.